టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు: పాలు ½ లీటర్, షుగర్ 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొంచెం, కిస్మిస్ కొంచెం, ఇలాచి 4-5, ఖర్జూరం. ఇక్కడ ఎండు ఖర్జూరం తీసుకుంటారండి చాలామంది. ఇక్కడ నేను పచ్చిది వేసుకుంటున్నాను. ఈ ఖర్జూరం కొంచెం, బాదం పప్పులు 5-6 పప్పులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. సన్న సేమియా మనకి రంజాన్ ఈ సీజన్లో దొరుకుతుందండి. ఈ సేమియా 100 గ్రామ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నేతిలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఈ జీడిపప్పు, కిస్మిస్, ఈ బాదం పప్పు, ఇవి 3 ఫ్రై చేసుకోవాలి. ఈ షీర్ కుర్మాకి ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవి దోరగా మాడిపోకూడదు. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పాలు పోసుకోవాలి. నేను ఈ పాలని ఆల్రెడీ కాచి పెట్టుకున్నానండి. మనకి ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కాచుకున్నాను కాబట్టి జస్ట్ కొంచెం వేడైతే సరిపోతుంది. ఈ సేమియా కూడా చూడండి, నేను ఆల్రెడీ వేయించుకున్న సేమియా తీసుకున్నాను కాబట్టి దీన్ని వేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేయించకుండా పచ్చిగా ఉంటుందండి, అలాంటి సేమియా వైట్ కలర్లో ఉంటుంది. అలాంటి సేమియా కానీ మీరు తీసుకున్నట్లయితే దాన్ని కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. అంటే ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్. నేను ఆల్రెడీ వేయించుకున్నది తీసుకున్నాను కాబట్టి వేయించుకోవటం లేదు. ఈ పాలు నేను ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకున్నానండి. అంటే నేను ఏమాత్రం ఇక్కడ మేగడ తీయలేదు. ఈ పాలు చూడండి మనకి మరుగుతూ ఉన్నాయి కదా. ఆల్రెడీ నేను నేతిలోనే వేసాను కాబట్టి మీకు పైన ఇక్కడ నెయ్యి కూడా కనిపిస్తుంది. ఇలా మరిగేటప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ మీ తీపిని బట్టి వేసుకోండి. మీరు ఎంత తీపి తినగలరు అంత చూసి వేసుకోండి. ఈ షుగర్ మొత్తం కొంచెం కరిగేదాకా తిప్పుతూ ఉండండి. చూడండి ఇక్కడ పాలు బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సేమియాని తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోండి. కొంచెం జస్ట్ చిన్నగా తుంచితే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఈ షీర్ కుర్మా. మీకు కొంచెం చిక్కగా కావాలి అంటే పాలు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది పల్చగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు పాలని కొంచెం పల్చగా చేసి వేసుకోండి. చిక్కగా కావాలి అంటే కొంచెం చిక్కగా చేసుకోండి అంతే. అంటే పాలు మనం పోసే దాంట్లో తేడా ఉంటుందండి. ఇది కొంచెం బాగా 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇది మనకి తొందరగా ఉడికిపోతుందండి. ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా ఈ రంజాన్ టైంలో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ పిస్తా వేయడం లేదు. మీకు అవైలబుల్లో ఉంటే పిస్తా కూడా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కానీ అంత టేస్ట్ వస్తుందండి ఇది. ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి లాస్ట్లో ఈ ఇలాచీ పౌడర్ వేద్దామండి. ఇలాచీ పౌడరు, ఈ ద్రాక్ష, ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా, నేను ఇక్కడ కొంచెం చిక్కగా చేసుకున్నాను. మీకు కావాలి అంటే కొంచెం పల్చగా చేసుకోమని చెప్పాను కదండి. ఈ డేట్స్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి తిప్పి సర్వ్ చేసుకోవడమే. వేడిగా తిన్నా కానీ బాగుంటుందండి. అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఎలా తిన్నా కానీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్.
ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకున్నాం కదా. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో, టేస్ట్ చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది చేసుకోవడం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.